చెప్పండి వేణుగోపాల్ రెడ్డి గారు. ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినంత వరకు వినొస్తలేదా? నాకు కొద్దిగా ఛార్జ్ పెట్టుకున్నా ఛార్జ్ పోతే వినిపిస్తుంది 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 చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. నేనేది ఏమంటున్నా అంటే బీజేపీ కంటే కేసీఆర్ కొంత మొదటి నుంచి కాంగ్రెస్ కే దగ్గర ఉన్నాడు. ఎందుకంటే 2018 ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ షేర్ చేసుకున్నాడు స్టేజ్ కర్ణాటకలో. రాహుల్ గాంధీ అదేది మోడీ మళ్ళీ గవర్నమెంట్ రాదని చెప్పి ప్రచారం చేసినట్టు అంతా చేసిన తర్వాత మేము 302 సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాలు గ్యాప్ మెయింటైన్ చేసిండు. ఎప్పుడు వచ్చినా ప్రధానమంత్రి కలవకపోవడం, దూరం మెయింటైన్ చేయడం, ప్రధానమంత్రిని విమర్శించడం, గద్దె తీస్తామని చెప్పడం, రకరకాలుగా మాట్లాడండి. సరే అవన్నీ జరిగినాయి, రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ మేమేమంటున్నామంటే ఓటింగ్ అనేది సరే వాళ్ళు పార్టిసిపేట్ అవుతారా కారా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. కానీ మాకు ఇప్పుడు దాదాపు 781 ఓట్లలో మాకు 425 ఓట్లు మాయే ఉన్నాయి. తర్వాత 29 ఓట్లు మాకు మిగతా 45 ఏది ఇండి కూటమి గాని ఎన్డీఏ గాని 45 ఓట్లు ఉన్నాయి. ఆ 45 ఇట్లా 29 ఓట్లు మాకు వస్తాయి అనే దాని మీద ఒక అంచనాతో ఉన్నది. ఈ రోజు ఇప్పటి వరకు మీతో మాట్లాడుతున్న వరకు. ఇంకా రేపటి వరకు ఏమైనా మారుతాయా లేదా తెలియదు. 450 పైనే మాకు రేపు రావచ్చని మేము అంచనాతో ఉన్నాం. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మాకే వస్తున్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు, టీడీపీ 18. మరి జగన్మోహన్ రెడ్డికి మీరు కాల్ చేసి మీకు అక్కడ మిత్రధర్మం చంద్రబాబు నాయుడు బద్ద వ్యతిరేకమైన జగన్ కు మిత్రధర్మాన్ని మీరు పాటించకుండా కాల్ చేసి ఆయన ఓట్లు అడిగి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు ఎందుకు అడగలేదు మీరు? బీఆర్ఎస్ ఓట్లు మేము అడగమని ఏం లేదు, కానీ అడగకుండా చేసుకునేది వాళ్ళే. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించండి. మేము యూరియా ఎందుకు యూరియా అన్ని రాష్ట్రాలకు ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, అన్ని రాష్ట్రాలలో ఎక్కడ లేదు. ఇక్కడ యూరియా మిస్యూజ్ అవుతుంటే ఇతర ఫ్యాక్టరీలో పోతుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇతర ఫ్యాక్టరీలో పోతుంటే పట్టుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు పట్టుకుంటలేరు? ఇక్కడ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? మొదటి నుంచి ఇక్కడ ఎందుకు పాస్బుక్లు పెట్టలేదు? కాబట్టి సరే అది ఏదున్నా రాజకీయాలకు, ఎన్నికలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యూరియా ముడిపెట్టి మాట్లాడమంటేనే ఆ 2 పార్టీలను వాళ్ళు ఒక్క పార్టీని కాదు 2 పార్టీలను టార్గెట్ చేసింది. సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని అడగకుండా ఉన్నది అనేది ఏం లేదు. రాజకీయంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే చూద్దామని మా వాళ్ళు ఉండొచ్చు, అంతే తప్ప వేరే ఏం లేదు. రాజకీయ పరస్పర అవసరాలు కూడా ఉంటాయి కదా. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు తగ్గే అవకాశాలు నేను చెప్తున్నారు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి అంటే ఇప్పుడు సరే అక్కడ యూరియా సంగతి పక్కన పెడితే ఇప్పుడు నవీన్ పట్నాయక్ కేసీఆర్ ఇద్దరు మాత్రమే మీకు సపోర్ట్ చేయట్లేదు. నవీన్ పట్నాయక్ అంటే అక్కడ ఆపోజిట్, అటు ఇటు కాకుండా ఇండియా కూటమి లేకపోతే ఎన్డీఏ కాకుండా. సో వీళ్ళనే ఎందుకు? నవీన్ పట్నాయక్ ఏమో స్వయంగా మోడీ ఫోన్ చేసి అడిగారట, బట్ అయినా ఆయన సపోర్ట్ ఇవ్వలేదు. వీళ్ళు మాకే కాదు వాళ్ళకు కూడా ఇస్తలేరు కదా. అంటే కూటమి కూడా ఇస్తలేరు. సరే ఇప్పుడు ఇద్దరికి సపోర్ట్ ఇవ్వని 2 పార్టీలు అంటున్నా. కావచ్చు, ఆఫ్ కోర్స్ కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మేము మంచి మేయాడుతో బయటపడదాం అనేది మాకున్నది. అంటే మీకు ఇస్తే సపోర్ట్ అడిగితే గనక ఇక్కడ ప్రాబ్లం అవుద్దని మీ రాష్ట్ర నాయకత్వం ఏమైనా చెప్పిందా? అలా ఏం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మేము ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో ఎదగాలని చూస్తున్నాం కాబట్టి ఆ లైన్ లో మేము ఆలోచిస్తున్నాం. అదే టిఆర్ఎస్ కూడా ఆలోచించి, అంటే అదే విషయం జగన్ అక్కడ ఎందుకు అడిగారని అడుగుతున్నా. జగన్ అంటే జగన్ మొదటి నుంచి మిత్రుడుగానే ఉన్నాడు కదా. మొదటి నుంచి మాకు పొత్తులో లేకున్నా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా, అంతకుముందు ఆయన 5 సంవత్సరాల పీరియడ్ కూడా ప్రతి దాంట్లో మాకు పార్లమెంట్ లో సపోర్ట్ చేసిండు. ఆయన మిత్రుడుగానే ఉన్నాడు, దూరంగా ఏం లేదు. మాకు అపోజిషన్ ఏం లేడు. మాకు పొత్తు కలవలేదు, టీడీపీతో పొత్తు కలిసినాము. కానీ ఆయన మిత్రుడుగానే ఉండి మాకు ఎప్పటికప్పుడు అన్ని బిల్లుల్లో సపోర్ట్ చేస్తున్నాడు, పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తున్నాడు, అవిశ్వాసం పెట్టినప్పుడు సపోర్ట్ చేసిండు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఓకే ఓకే. సో రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము అడిగినాం. ప్రకాష్ గారు, ప్రకాష్